దాదాపు 5 దశాబ్దాలుగా ఆభరణాల వ్యాపారంలో అత్యంత సుప్రసిద్ధమైన సంస్థలలో ఒకటిగా ఖ్యాతి గడించిన సంస్థ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అని సినీ నటి అమృత అయ్యర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి సంస్థ ఎండి మావూరి వెంకటరమణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరంలో సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ 14వ స్టోర్ను సినీ నటి అమృత అయ్యర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, సంస్థ ఎండి మావూరి వెంకటరమణ, శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం చైర్మన్ పెద్ది రత్నాజీ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కాకినాడలో తమ 14వ స్టోర్ను కాకినాడ దేవాలయం వీధిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆభరణాలలో సాంప్రదాయం మొదలు ఆధునిక ఆభరణాల వరకు ఉంటాయని తెలిపారు. మరీ ముఖ్యంగా ప్రాంతాల వారి ఆభరణాలు ఇక్కడ ప్రత్యేకంగా లభ్యమవుతాయని తెలిపారు. ఈ స్టోర్లో విస్తృత శ్రేణిలో డిజైనర్ డైమండ్ బ్రైడల్ జ్యువెలరీ లభ్యమవుతుందని అన్నారు. కాలాతీత డిజైన్లకు సుప్రసిద్ధమైనది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. బంగారం ఆభరణాలను హెచ్యుఐడి వజ్రాలను ఐజీఎస్ సర్టిఫికెట్తో అందిస్తారని తెలిపారు. ఇక్కడ ఆభరణాలు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, అవి విలువైన ఆస్తులు మరియు ఎన్నో కుటుంబాలలో అంతర్లీనంగా దాగిన భావోద్వేగాల ప్రతీకలు. ఒక తరం నుంచి మరో తరానికి వీరి ఆభరణాలు వెళ్తూనే ఉంటాయని తెలిపారు. ప్రతి ఆభరణాన్ని అనుభవజ్ఞులైన చక్కటి పనితనం కలిగిన స్వర్ణకారులు తీర్చిదిద్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు బి రమేష్ కుమార్, ఆసిఫ్ ఇక్బాల్, లయన్ రాజు, మాజీ కార్పొరేటర్ బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సంస్థ ఈరోజు కాకినాడలో సిఎంఆర్ జ్యువెలరీ పేరుతో ఈరోజు షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. షోరూమ్ని చాలా సంతోష విషయం. ఎందుకంటే ఈ ఓపెనింగ్ సందర్భంగా ఈ షాప్ని మేము ఇచ్చేయడం జరిగింది. చాలా వైడ్ వెరైటీతో కాకినాడలో ఉన్న మిగతా షాపులకి దిట్టుగా ఇక్కడ వెరైటీని పెట్టి కాకినాడ ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు కాకినాడ ప్రజల తరఫున సిఎంఆర్ జ్యువెలర్స్ అధినేత వెంకటరమణ గారికి కాకినాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఈ షాప్ అందరూ కూడా కంపల్సరీగా విచ్చేసి కాకినాడలో ఎంతో మంచి బిజినెస్ జరుగుతుంది బంగారానికి, వస్తువులకు కూడా అలాగే. సో అలాగే ఈ షాప్ కూడా మంచి బిజినెస్ చేసి కాకినాడలో నంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు కాకినాడ దేవాలయం వీధిలో సిఎంఆర్ జ్యువెలరీ మాల్ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అధినేత అయినటువంటి వెంకటరమణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఛాంబర్ తరఫున. అలాగే ఇది 14వ బ్రాంచ్ గోల్డ్ షోరూంలో. అలాగే భారతదేశంలోనే ఎంతో పేరుగాంచినటువంటి సిఎంఆర్ జ్యువెలరీ కానీ లేకపోతే క్లాత్ కానీ అన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. కాకినాడ ఎంతో డెవలప్ అయిన స్మార్ట్ సిటీగా, ఇటువంటి డెవలప్ అయిన నగరంలో ఇటువంటి షోరూములు రావడం ప్రజలందరికీ కూడా మంచి సరసమైన ధరలకు అందుబాటులో ఈ యొక్క బంగారు వస్తువులను ఇవ్వడం, అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కానీ అన్నిటికీ కూడా కాకినాడ జిల్లా ప్రసిద్ధిగాంచింది. కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలో ఈ యొక్క బ్రాంచ్ నెలకొల్పడం ప్రజలందరికీ కూడా అందుబాటులో రేట్లు ఉండేలాగా వీరు ఏర్పాటు చేయడం అందరికీ కూడా శుభదాయకం. మరి రానున్న రోజుల్లో వీరి యొక్క బ్రాంచ్లు మరిన్ని విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. కాకినాడలో ఎక్స్క్లూజివ్ స్టోర్ సిఎంఆర్ జ్యువెలరీ షాప్ ఓపెన్ అయింది. దానికి నన్ను పిల్లడానికి ఓపెనింగ్కి చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సిఎంఆర్ ఓపెనింగ్ ఆల్వేస్. ఈ లాస్ట్ మంత్ నేను అక్కడ షాప్ ఓపెనింగ్ చేశాను హైదరాబాద్లో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అగైన్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ ఇట్ హ్యాస్ టు గ్రో. ఇంకా చాలా గ్రో అవ్వాలి. కాకినాడలో ఇంకా చాలా బ్రాంచెస్ రావాలి. మోర్ రేంజ్తో పాటు అన్ని ఐటెంలు అన్ని సౌకర్యాలతో సపరేట్గా జ్యువెలరీ షోరూమ్ చేయడం జరిగింది. ఇప్పుడు వైజాగ్ అలాగే రాజమండ్రి కాకినాడ అన్ని జిల్లాల్లోనే టెక్స్టైల్ గోల్డ్ మిక్స్ ఉంది. ఇప్పుడు టెక్స్టైల్ వేరేగా గోల్డ్ సపరేట్గా చేస్తున్నాం. అంటే ప్రజలకు ఇప్పుడు రేంజ్ ఎక్కువ కావాలి. అలాగే జనరేషన్ కూడా బాగా డెవలప్మెంట్ అయింది. దాంతోపాటు ఎక్కువ రేంజ్ ఉన్న సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు మాది జ్యువెలరీ టెక్స్టైల్ కంబైన్ ఉంది. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు జ్యువెలరీ సపరేట్గా స్టాండ్లోన్ షోరూమ్లుగా చేస్తున్నాం. అలాగే మాకు 14 జ్యువెలరీ షాపులు ఉన్నాయి. కాకినాడలో కూడా మేము సపరేట్ అన్ని ఊళ్ళో సపరేట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు అందరూ వచ్చి ఓపెన్ చేసి చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఈ కాకినాడ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.